వారిపై దృష్టి నుంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగజేసి వారిని కష్టాల నుండి తరింపచేస్తారు. దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలని, దుష్టులైన రాక్షసులను హతమార్చడానికి ఇది ఒక లీలావతారం. మీ వద్దకు సద్భావంతో వచ్చిన వారు ఆత్మస్వరూపం యొక్క ఆనంద రసాన్ని పానం చేశారు. వారి అంతరంగం ఆనందంతో నిండిపోయి ప్రేమ సుఖంలో ఊగిపోయారు. ఇటువంటి సకల సుగుణ శోభితులైన సాయి సమర్థుని చరణాలపై దీనున్నైన నేను అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. ఇప్పుడు పూర్వకథానుసంధానం. నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టగా చలి జ్వరం తొలగిపోయిన కథ అయ్యింది. దుర్భరమైన కలరా వ్యాధి బాబా చూపుడు వేలుతో బెదిరించి జావ తాగించగా తొలగడం, వేయించిన వేరుశెనగ పప్పు తినిపించగా విరోచనాలు మాయమైపోవడం, మరియు ఒకరి కడుపు సూల, మరొకరి కన్న వ్యాధి, ఇంకొకరి బలీయమైన క్షయరోగం సాయి దర్శనంతోనే నశించిపోవడం విన్నాం. శ్రీ సాయి దయతో భీమాజీ సుఖసంపన్నంగా సాయి యందు సంపూర్ణ కృతజ్ఞతతో సాయి చరణాలకు పూర్తిగా శరణుజొచ్చాడు. ఇప్పుడు అద్వితీయమైన అపూర్వ చమత్కార కథను శ్రోతలు అత్యంత ఆదరంతో వినడానికి కుతూహలంగా ఉన్నారని సాదరంగా భావిస్తున్నాను. శ్రోతలు సావధానులై ఉండకపోతే వక్తకు కథ ఎలా స్ఫురిస్తుంది, కథనం ఉత్కృష్టంగా ఎలా ఉంటుంది, కథ ఎలా రసవంతమవుతుంది, వక్త కథను ఎలా వివరించగలడు? వక్త ఎప్పుడు శ్రోతల ఆధీనంలో ఉంటాడు. శ్రోతలే అతని ఆధారం. వారి వల్లే రసమాధుర్యం అధికమవుతుంది. ఇది సత్పురుషుల చరిత్ర. అందుకే సహజంగా అన్ని విధాల మధురం. సత్పురుషుల ఆహార విహారాలు మధురం. సహజంగా పలికే వారి వచనాలు మధురం. ఇది కేవలం వారి జీవిత చరిత్ర కాదు. దయాగనులైన సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించడానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. ప్రవృత్తి మార్గ విషయాలను చెప్తూనే వారు నివృత్తి మార్గంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా ఇది లౌకికాన్ని పరమార్థాన్ని సాధింపజేసే సత్పురుషుని కథ.